నమస్తే. సింహరాశి వారికి 2025లో డిసెంబర్ మంత్‌లో ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా సింహరాశి నాకు చాలా ఎక్కువ మంది ఫోన్‌లు చేసి పర్సనల్‌గా ఫ్రెండ్స్ చాలామందున్నారు. చాలా రూడీగా గూడా అడుగుతూ ఉంటారు. అది మీకు చాలా వీడియోస్‌లో కూడా చెప్పున్నాను. నాకు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్, క్లోజెస్ట్ క్లయింట్స్ అనమాట. ఎనీ టైమ్ అయినా సరే మిడ్‌నైట్ అయినా సరే వాళ్ళు ఫోన్‌లు చేసి అడుగుతూ ఉంటారు. సో, ఇందులో బాగా రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్ఆర్‌ఐస్ ఉన్నారు, అబ్రాడ్‌లో చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. రకరకాల వాళ్ళు ఉంటున్నారు. షష్టాష్టకం నాది మకర రాశి, వాళ్ళది సింహరాశి. షష్టాష్టకం అంటారు. నాకు వాళ్ళకి సడెన్‌గా జట్‌లు ఇస్తుంటారు. నేను సడెన్‌గా వాళ్ళకి ఇస్తూ ఉంటాను. ఇదేమంటారు టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ మకర రాశి, సింహరాశి. సో, వాళ్ళు అడిగేది కూడా నాకు అలానే ఉంటుంది. మీకు చాలా సార్లు చెప్పున్నాను. కొంతమంది ఫ్రెండ్స్ ఏంటండి మా గురించి అలా చెప్పారని అడుగుతారు. ఏమైంది అని చెప్తాను నేను. నాకు చాలా సార్లు నెగెటివ్‌గా చెప్పారని అడుగుతూ ఉంటారు. మరి నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్‌గా ఉన్నప్పుడు నెగెటివ్‌గా చెప్పాలి గదా! పోనీ ఓ పని చేయండి నెక్స్ట్ టైమ్ నేను షూట్‌కెళ్ళేటప్పుడు మీ స్క్రిప్ట్ నాకియ్యండి. నేను మీ స్క్రిప్ట్‌ని చదివేస్తానని చెప్తూ ఉంటాను. సరదాగా అలా జోక్ చేస్తూ ఉంటాను. అయితే ఈ రాశి వాళ్ళకి చాలా క్లోజ్ వాళ్ళున్నారు కాబట్టి, ఒకటి మనకి శాస్త్రంలో చెప్పింది వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శనిలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయనేది మనం ఒకసారి ఆల్రెడీ డీటెయిల్‌గా చూసుకున్నాం. మనకి ఉగాది రాశి ఫలాల దగ్గర నుంచి 2025 రాశి ఫలాలు గూడా టోటల్ ఇయర్ ప్రిడిక్షన్‌లు గూడా చెప్పుకున్నాం. అయితే ఈ టైంలో వీళ్ళకి అష్టమ శని ఉండటంతో ఏమైంది అంటే, భార్యాభర్తల మధ్య గొడవలొస్తూ ఉంటాయి. బిజినెస్‌లో సరిగ్గా కలిసి రాదు. జాబ్‌లు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఇంకో మాట చెప్పాలంటే రిలేషన్‌షిప్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో సింహరాశితో వేరే రాశులు గనక కలిసి ఉంటే, శని ప్రభావం ఉన్న రాశులు కలిసి ఉంటే అవి చూసుకుంటే మీకు ధనుసు రాశి, నెక్స్టు కుంభరాశి, మీనరాశి, మేషరాశి. మీ ఇంట్లో లేదంటే మీ స్పౌస్‌లో ఎవరైనా గనక ఈ ఈ ఈ ఇందాక చెప్పుకున్న రాశులుంటే ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా రిస్కీగా ఉంటుంది. అందుకని ఇందాక చెప్పిన ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కేర్‌ఫుల్‌గా ఉండటం ఎంతైనా అవసరం. సింహరాశి మనం డిసెంబర్ మంత్ చూసుకుంటే డిసెంబర్ మంత్‌కి 3 విశిష్టతలు ఉంటాయండి. అందరికి తెలిసిందే. ఫస్ట్ ఈ మాసం మనకి ఇయర్ ఎండ్ మాసం కాబట్టి ఒకసారి ఈ మంత్ అంతా ఈ ఇయర్ అంతా ఎలా ఉంది? మనకు అనుకూలంగా ఉందా? ప్రతికూలంగా ఉందా? ఒకవేళ ప్రతికూలంగా ఉంటే ఏం చేయాలి? దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటి తెలుసుకొని అవి చేసుకోగలగాలి. నంబర్ 2 ఈ మంత్ 16థ్ నుంచి మనకు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో మనకి అది సంక్రాంతికి నెలపట్టడం అంటారు. ఈ టైంలో కల్లాపులు చదవటం, తర్వాత ముగ్గులు పెట్టటం, రంగోలీ పెట్టటం, గొబ్బెమ్మలు పెట్టటం, హరిదాసులను చుట్టం. ఒక కంప్లీట్ పండగ వాతావరణం. ఊరంతా అలంకారప్రాయంగా ఉంటుంది. ఈవెన్ సిటీలు కూడా చాలా చక్కగా ఉంటారనమాట. సో, ఇది మనకి రెండో ముఖ్యమైన విశిష్టత. మూడోది చాలామంది ఆల్రెడీ మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు. మనకి ఎన్ఆర్ఐలు కానివ్వండి, ఐటీలో చేస్తున్న వాళ్ళకి గానివ్వండి, డిసెంబర్ మంత్‌లో డౌన్ టైమ్ అంటారు. ఎక్కువగా ఒక 15 డేస్ సర్వర్స్ అనేవన్నీ ఆహ్, నో హోల్డ్‌లో ఉండటము, లేదంటే జీరో కోడింగ్ గాని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ టైంలో లీవ్ బ్యాలెన్స్‌లున్నా గాని, లీవ్ పెండింగ్‌లున్నా గాని, ఇలా హెచ్ఆర్ గూడా కాల్ చేసి వెకేషన్ ప్లాన్ ఏంటి? టూర్ ప్లాన్ ఏంటి? అనేసి ఇలా అడుగుతూ ఉంటారు. ఎన్ని రోజులు తీసుకుంటున్నారని జెప్పేసి. సో, ఈ టైంలో కొంతమంది క్రిస్టమస్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత టర్మ్ ఎగ్జామ్స్ కూడా ఈ టైంలో చాలామంది పిల్లలు క్లియర్ చేసుకుంటూ ఉంటారు. బయటికెళ్ళిపోయి వెకేషన్స్ ఎంజాయ్ చేసే టైం మనకి ఈ డిసెంబర్ మంత్. ఈ టైంలో సింహరాశి వాళ్ళకెలా ఉందో మనం చూసుకుందాం. సింహరాశి గనుక మనం గమనించుకుంటే, ఒక ముక్కలో చెప్పాలంటే చాలా పాజిటివ్‌గా ఉంది. ఈ మంత్ మీకు ఒక అదృష్టకరమైన మంత్ అని మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే, ఏ గ్రహాలైతే ఇబ్బంది పెట్టాలో, ఆ గ్రహాలు ఇబ్బంది పెట్టకుండా వేరే గ్రహాలు చెడ్డుపడుతూ ఉన్నాయి. ఏ గ్రహాలు పాజిటివ్‌గా ఉన్నాయో, ఈ పాజిటివ్‌గా ఉన్న గ్రహాలన్నీ ఖచ్చితంగా పాజిటివ్‌గా ఉన్నాయి. సో, ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు, కుజుడు సరైన పొజిషన్ లేకుండా ఇబ్బంది పెట్టాలి. కానీ విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా అవి మీకు అంతగా ఇబ్బంది పెట్టకుండా నార్మల్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా ఈ రాశి వాళ్ళకి నార్మల్‌గా ఉండటం లేదా పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఇబ్బంది పడే పరిస్థితులైతే ఎక్కువగా లేవు. అంటే టోటల్ హోల్ ఇయర్‌లో ఉగాది తర్వాత బాగున్న మాసాలలో వీళ్ళకి డిసెంబర్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు. మన వివరాలు గనక చూసుకుంటే ఈ మంత్‌లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవి సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు. అందులో చూసుకుంటే మనకి ఇప్పటిదాకా ఈళ్ళు ఎవరైనా గనక మానసిక వ్యధతో బాధపడుతూ ఉంటే, ఈ టైంలో వీళ్ళకి ఆ మానసిక బాధ అంతా పోయి ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా ధనం కోల్పోయే పరిస్థితులుంటాయి. ఈ మంత్‌లో అలాంటి పరిస్థితి అయితే ఉండదు.
ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ తోటి ఆల్రౌండ్ ప్రాస్పెరిటీతో అభివృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూసారు కదండి, పాజిటివ్గా లేదంటే న్యూట్రల్గా ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి. మనం డీటెయిల్స్ చూసుకుంటే 5th హౌస్లో సూర్యుడు ఉండటంతో మనకేం చెప్తారంటే దేహాలాస్యం, మనస్తాహం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని చెప్తారు. అంటే టయానికి ప్రాపర్ డెసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువ. మనస్తాపం, ఏదో ఒక బాధపడే అవకాశం జనరల్గా ఎక్కువగా ఉంది. అంటే ఇంతకుముందు ఇవి ఇలా కన్ఫ్యూజన్లో ఉంటే ఈ టైంలో ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాలన్నిట్లో చాలా క్లారిటీగా ఉంటారు. ఓవరాల్గా మనీ ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది. సో సూర్యుడు తను ఉన్న పొజిషన్ బాగలేకపోయినా కానీ మంచి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కుజుడు చూసేటప్పటికి 5th హౌస్లో ఉన్నారు. 5th హౌస్లో కుజుడు అగైన్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఈ టైంలో కొంచెం విపరీతమైన ఖర్చులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహజాడ్యం సంతాపకాల అతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ అని చెప్తారు. అంటే మంచి ఉద్దేశంతో మీరు ఏదైనా కనుక పని చేస్తుంటే అందులో సరైన రిజల్ట్ రాదు అని చెప్తూ ఉంటారు. కానీ ఇది చాలా లో ఇంటెన్స్ నెగ్లిజిబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు చూసుకుంటే శుక్రుడు మనకి 4th హౌస్లో ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కటి యోగ్యతను ఇస్తూ ఉంటారని చెప్తారు. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు సుఖే భృగో అని చెప్తూ ఉంటారు. అంటే శుక్రుడు 4వ ఇంట్లో ఉంటే వీళ్ళకి స్వబుద్ధి, ఓన్ ఇంటెన్షన్స్ తోటి బాగా వర్క్ చేస్తారు. బంధు సన్మానం, బంధువుల నుంచి మంచి అప్రిషియేషన్ వస్తుంటే, స్త్రీ సంభాషణ సంభ్రమ, ఎవరైతే జెంట్స్ ఉంటారో లేడీస్తో చక్కగా మాట్లాడటానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. ఫ్రెండ్లీనెస్గా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రేమికుల మధ్య అన్యోన్యత, తర్వాత రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళ మధ్య మంచి ఏమంటారు ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ తోటి, తర్వాత పుత్రమిత్ర కళాత్ర అంటారు. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ తోటి, తర్వాత పిల్లలతోటి, స్పౌస్తో చక్కగా ఒక హై లెవెల్ డిస్కషన్ చేస్తూ ఉన్నతంగా ముందుకెళ్ళిపోయే టైంలో వీళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఓవరాల్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో గ్రోత్ ఉంటుంది, గెయిన్ ఉంటుంది, మనీ గెయిన్ కూడా ఉంటుంది. సో చూసారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఈవెన్ బుధుడు కూడా చక్కగా మంచి లక్కునిస్తున్నారు వీళ్ళకి. ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో డిసెంబర్ మంత్లో చాలా చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సంస్కృతంలో మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు జ్యోతిష శాస్త్రంలో. దాన్ని మనకి అంగగోచారం అంటారు. ఈ అంగగోచారం ప్రకారం చూస్తే నక్షత్రం ప్రకారం కూడా మనకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అది మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని నక్షత్రాలు. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే చాలా జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, విజయం ఉంటుంది. అయితే వీళ్ళకి బంధించబడినట్లుండే ఒక పరిస్థితి ఉంటుంది. భయం గొలిపే పరిస్థితులు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బంధించబడటం అంటే సరైన క్లారిటీ లేకుండా, లేదంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న ఒక సందిగ్ధతను ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పూర్వ పాల్గొనే వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. తర్వాత భయము, బంధనము, కలహము అంటే వీళ్ళకి కొంచెం ఇవి పరిస్థితులు ఎక్కువగా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం కూడా ఉంటుంది. అది వీళ్ళకి బంధించబడినట్లుండే పరిస్థితి, తర్వాత గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. వీటితో పాటు మీరు మఖా నక్షత్రం వాళ్ళకి, పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి, అలానే ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం. అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా వీళ్ళు తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిస్టేక్స్ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటెలిజెన్స్ చాలా తక్కువగా ఉండేసి ప్రాపర్గా కాంప్రహెండ్ చేయలేక ట్రాన్సాక్షన్స్ అధికంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్ళకి పశునాశనం, ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్, కార్లు కానివ్వండి, సిటీలో ఉన్న బైకులు కానివ్వండి, ఇంకొక కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మనకి విలేజెస్లో ఉన్న వాళ్ళకి అగ్రికల్చరల్ డామినేటెడ్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి అగ్రికల్చరల్ రిలేటెడ్ వ్యవహారాల్లో ఏమంటారు చాలా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అన్ని వ్యవహారాలు చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా పరిహారాలు కనుక చూసుకుంటే సింహరాశి వాళ్ళకి శని పిప్పలాద స్తోత్రం ఒకటి ఉదయం సాయంత్రం చదువుతూ ఉండాలి. హనుమాన్ కార్యసిద్ధి మంత్రము లేదా హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. ఇది అష్టమ శనికి సంబంధించిన పరిహారంగా మీరు భావించుకోవచ్చు. వీటితో పాటు ఎవరికైనా భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ విశేష హోమం అంటే వాళ్ళకున్న తీవ్రతను బట్టి చేసుకుంటూ ఉంటే
వాళ్ళ మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదా కుబేర పాశుపత అభిషేకం మీకున్న సమస్య యొక్క తీవ్రతను బట్టి చేసుకుంటూ ఉండాలి. వీటన్నిటితో పాటు ఇంకా మీకు శత్రు బాధలు విపరీతంగా ఉన్న చండీ హోమము, చండీ పారాయణం చేపించుకోవటం, లేదంటే సుదర్శన హోమం చేపించుకోవటం ఇవి చేసుకుంటూ ఉండాలి. వీటితో పాటు ఇంకా ఎవరికైనా వేరే వేరే ఇతరాత్ర గనక సమస్యలుంటే ఆహ్, ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికైనా ఉన్నా గానీ ఈళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము లేదంటే విశేష హోమం చేస్తే వీళ్ళకి హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది. ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎవరైనా గనక 35-45 మధ్యలో ఏజ్ ఉండి లైఫ్‌లో స్ట్రక్ అయ్యామనుకున్నా, లేదంటే మిడ్ లెవెల్ వరకు మేము చేరామండి. అక్కడి నుంచి ముందుకెళ్ళలేకపోతున్నాం అని అనుకున్నా గానీ, ఒక్కసారి మీ ఇండివిడ్యువల్ జాతకాన్ని చెక్ చేసుకుంటే ఏమైనా ఇంకా దోషాలుంటే, పితృదోషం కానివ్వండి, కాలసర్ప దోషం కానివ్వండి, త్రిపిండి దోషం ఇలా రకరకాల దోషాలుంటాయి. అవి మిమ్మల్ని పైకి ఎదగనీయకుండా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ కూడా అని అంటారు. 40లో ఒక క్రైసిస్ వస్తుంది అంటారనమాట. సో, ఇలా ఈ సింహరాశి వాళ్ళకి ఈ టైంలో ఇంకా ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది గాబట్టి, ఈ అష్టమ శనికి ఇంకా వేరే దోషాలు గూడా యాడ్ అయ్యి, ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, మీరు ఎక్కువగా ఇబ్బందులు పడకుండా ఉండటానికి తగు పరిష్కారాలు, పరిహారాలు చేసుకొని, ఈ రాశి వాళ్ళు చక్కగా 10 రెట్లు ఇంకా జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, మీకు అష్టలక్ష్మి కృపా కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను. నమస్తే.